ఆకాన్ని వేసుకున్నాం అంటే ఆకులోని ఇంట్లో మనవయ్య ఆకులు రాకపాయే పిజాన పిరమైన ఆకులోని కత్తట్లేవా ఏమైంది అంజామ గిరగుస్తున్నారు అంజామ ఏం వదినే వదిన సింగారం అమ్మ సింగడము మరదలా చెప్పు మరదలా మా అన్న కొనాడు వెనకటి కొనాడు ఆకగట్ట నీకు వస్తే ఒక్క చీర దీని మొక్కమా ఎంగిల్ చేస్తాడు కాకిని కొట్టది మరదలా ఎవరు తెచ్చిండు ఇది మా అన్న కట్టలే తాలిబొట్టు ఎక్కడ పోయిండు ఎప్పుడు ఎలాగొట్టినవో నీవు నెలగొట్టిండ్రు అవునే ఇగో అదే శివమ్మకు చూడు మోడు ఉన్నాను రోజులు మోనికి నిండా సంసారం చేసింది దాని పన్ను ఒక్కటి చూసిపోలే నిన్ను మా అన్నకు ఎదురెదురు మాట్లాడితే ఈ దొడ గుర్తి ఈ పన్ను వస్తుంది ఈ దొడ గుర్తి వచ్చేసింది నగ్గుతుంది మళ్ళీ ఇంక ఏం చేతు అట్లా అన్నాడ ఊర్లో ఒక ఆమె చేసుకుంటా అంటే అటే ఉండడు మా అన్నకు కూడా ముసల్తాన్ కుసుమగడాలు ఎందుకమ్మా ఉన్న పిల్లం ఏదో తొర్రిదో బొర్రిదో అంజామా ఈనోదిని ఇల్లు ఆడుండదురా ఈనోదిని ఇట్లా ఇల్లు చక్కగా ఈడ ఉంటా ముందులనే ఉంటది మొత్తం మీద మీ ఇంటికి వచ్చిన ఇతల పక్క నలుగురు అతల పక్క 5 మంది మొత్తం మీద కలకలలు ఆడుతుండ్రే నీగో బిడ్డ నీతో మొదలు పెడదాము నాకు నువ్వు తెలుసు కానీ వాళ్ళకి జనాలకు తెలియదు కదా బిడ్డ ఏం పేరు నీ పేరు నా పేరు వినోద నీ మోహన్ పేరు గణేష్ ఏం చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు అందుకే నీ మెడలో సొమ్ములు చూడగానే అనుకున్నా యాడెక్క ఆద్యకర భూమి ఆమె పేనిడ సోపులే పిల్లలు ఎంత మందిరా ఒక్కడే కొడుకు 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 పెళ్ళి అయింది పిల్లలా కాలేదు ఇంకా మంచిగా ఉండరా అందరు మంచిగా చూసుకుంటున్నా మరిది మంచిగా చూసుకుంటున్నా లేదా నంబర్ 1 చూసుకుంటాడు ఏదో గుటికీలు మింగుతున్నావు అంటే అంటున్నావు అంటే ఏదో ఉండదు నంబర్ 1 ఏమో నాకు అనుమానం వస్తున్నది అట్లా ఉండదు అరే నీ పేరు ఏం పేరురా కొండమ్మ ఇది పేరెళ్ళిందిరా కొండమ్మ యాడి నిజంగా నేను కొండ మీద కూర్చోబెట్టిర్రే ఎవరురా మాది ప్రకాశం జిల్లా మంచిగా ఉండవా ఆయన మంచిగా ఉండరా పిల్లలు ఎంత మంది పిల్లలు లేరు మొగడు పిల్లం ఏం పని చేస్తాడు ఇది మేస్త్రి పని చేస్తాడు నీ పేరు బిడ్డ నా పేరు రజనీదేవి నీ మొగడు ఏం చేస్తాడు R&B డిపార్ట్మెంట్లో చేస్తారు అంటే ఏం పని చేస్తారా రోడ్ సైడ్ బిల్డింగ్స్ అని గులగొట్టుకోవద్దు వదరా అని జేసీబీ తీసుకొని పిల్లలు ఎంత మంది ఒకడేనా మంచిగా ఉండడా డిగ్రీ చదువుతాడు ఈ పిల్లకి ఒకడే కొడుకు నీకొకడే కొడుకు ఆ పిల్ల ఏం అట్లగన్నారు ఏమన్నా వద్దనుకున్నారా దేవుడు ఇవ్వలేడా దేవుడే ఇవ్వలేదు అట్లా చెప్పు పామ ఆ ఏజ్ నుండి కూడా ఒకడే కొడుకు అట్లా మార్చారు మంచిగా ఉండడా మంచిగా మరి గవర్నమెంట్ కొలవా గవర్నమెంట్ అప్లై ఇంకా నీకేం పికరమ్మా కింద మీద బొంత నాకేం చింత జీవితానికి ఒక భరోసా గవర్నమెంట్ కొలువ అంటే ఏమి కోట్లు సంపాయ్యారు కానీ జీవితానికి ఒక భరోసా ఇలా బతకనీకే ఏం నీ పేరురా మంజు భార్గవి పెళ్ళి అయిందా పెళ్లి పీటలు మీకు లేచురుకు వచ్చిన అంటుండవు పిల్లలు ఉండరా 2 పిల్లలు బిడ్డలా కొడుకులా ఒక పాప ఒక బాబు నీ మగడేం చేస్తాడు ఆర్మీలో పోయిన ఆడు అమ్మో అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నా జవాన్ పిల్లం అమ్మో ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఎట్లా మేనరికం భావం చేసుకున్నావు కోడలిని చేసుకున్నాడు అమ్మో పిల్ల పక్కుసారంటదే నీ పేరు బిడ్డ రామనమ్మ ఐశ్వర్య రాయలాగా ముద్దుగా కళ్ళు బండ్లు పిల్లి కళ్ళ సుందరి నీ మగని పేరు ఏం పేరు శ్రీనివాసరావు ఏం పని చేస్తాడు రియల్ ఎస్టేట్ దుమ్ము దులుపుతాడు అయితే ఎప్పుడా నిన్ను కట్టలు చేస్తాడా అన్ని ఇంట్లోకి రావు కదా ఎక్కడ పోతాయిరా పంచాలకు పంచొద్దా ఎప్పుడన్నా కోపంలో వస్తాడా ఏం రాడు
తాగుతాడంట కానీ ఫుల్ తాగుబోతు మగంతో ఎప్పుడన్నా గుర్తాడా ఏ కొట్టడా నువ్వు చూసినా దాంట్లో చూసినావు నీకు ఎవరు చెప్పరు బెడ్రూమ్ లేదు తప్పదు అపరించినాక బయటకు వచ్చి ఏమయ్యా రమణమ్మ అంటే నా మొగుడు ఇప్పుడే ఏమే ఐ లవ్ అన్నాడు అన్నాడు. పిల్లలు ఎంత మంచిరా? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఇద్దరు మంచిగా ఉండరా? మంచిగా ఉండవురా పిల్లి కల్లా సుందరి మళ్ళీ ఉద్దుకుండవు. నీ పేరేం పేర్రా? సుహాసిని. సుహాసిని లా క్లేస్ ఎవరు చేపించిండ్రే? మా ఆయన ఏం చేస్తాడు నీ మొగుడు? లా కాలేజీలో చేస్తాడు. కాలేజ్ టీచరా? కాదు, పర్సనల్ సెక్రటరీ చేస్తాడు మేడం దగ్గర. ఎంతమంది పిల్లలు? ఒకతే పాప. ఒకతే పాప. మంచిగా లక్ష్మీదేవిని అన్నావు. నీ పేర్రా? వనజ. వనజమ్మ మరి ముద్దు చెల్లా జర్ర పొద్దుపెట్టు పెడితే నువ్వు రమకృష్ణ లాగా అవుతుంది. ఎంతమంది పిల్లలు బిడ్డ? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలే లక్ష్మీదేవులు. నీ మొగుడేం చేస్తాడు బిడ్డ? ఆర్మీలో. ఆర్మీలా? నీకేమైనా సంబంధం ఉండదా? లేదా? ఇంకా రిటైర్డ్ కాలేడా? అయిపోయింది బిడ్డ. మంచి కొలువు ఆర్మీ అంటేనే మంచి కొలువు. మళ్ళీ వచ్చినాక ఇప్పుడు ఏమన్నా నిన్నుగిన ఆడ పాకిస్తాన్లో చుట్టూ వేసినట్టు మీనేమన్నా అక్కడ వేలుస్తారు కానీ ఇంట్లో ఏం వేలుస్తారా? నీ పేరు బిడ్డ? మాధవి. మాధవి నోరు బొంగిపోయింది మీ అత్తకు వచ్చిన. నీ మగడేం చేస్తాడు? ఫార్మసీలో చేస్తాడు. అది ఇంగ్లీష్లో అంటారు ఆ భాషలో నాకు అర్థం కాదు. పాడగా మందుల పౌడర్. మందుల పౌడర్ బాగా చేస్తాడా? బాగా చేస్తాడు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు బాబులు. ముగ్గురు బాబులే. బిడ్డను కానీ ఉంటే మామని సింగారానికి ముగ్గురు కొడుకులే అన్నదంట. బీఆర్ భయగాలు తిరుగుతారు. దేవుడి ఎందాక నువ్వేం చేస్తావు కానీ మంచిగా ఉంటాడా? మళ్ళీ మందర షాప్ అంటాను అన్ని తెచ్చి నీకు. మేనేజర్ గంట. నీ పేర్రా? నా పేరు పద్మ. పద్మమ్మ నీ అంచురై కాలు చూసి పద్మమో పద్మమా. ఎంత పెట్టుకొచ్చింది రాయిక? బాగుండదు. 3000. 3000 రూపాయలు రాకే? 3000 పెడితే చీర కింద పెడుతుండ్రమ్మా. నీ మోడు నాడేం అనలేడా? నా మోడ వేయించిండు. వాయమ్మో ఏం పేరు అయిపోయారు? నరసింహులు. నరసింహ నీ అసొంటి మొగడు అందరు ఆడేళ్ళకి దొరికితే బాగుండరా? 3000 రాయిక, 6000 చీర, 7000 లంగా. ఏం కొలువు చేస్తాడు? కిరాణం షాప్. కిరాణం షాపు నుండి శారాన సంపాదించి 3000 రాయికి ఎట్లా కుట్టించినది నీకు? ఏమన్నా కింద మీద చేస్తాడా? ఏం చేయడా? లెక్క కరెక్ట్ ఉంటాడు. మొత్తం మీద మంచి రైకే కుట్టించిండు. ఇక కూర్చున్న తాన బయట ఉంటేనేమే మన చేయొచ్చులే. కూర్చున్న తాన ఎట్లా నైపియాలంటే నేను ఒక ఐడియా చేసిన. ఏం ఐడియా అంటే మా చెల్లెలు తెలియకుండా దేవుని తానికి వెళ్ళి తెచ్చినాం. ఈ ఒక చేతితోటి గంట ఊపుకుంటా ఒక చేతితోటి యాక్షన్ చేయాలి. ఏమైందిరా నిద్రపోయిన కలిగిన తాగినరా? ఏమో గుడిని సవాడరు అందరూ. తాడి చెట్టు శాస్త్రం వేసినావు కదా, తాకముందు ఎక్కినట్టున్నది. ఫస్ట్ ఎవరు ఆడతారా? అగిపెట్ట గుగిపెట్ట లవంగల ఆటకు చెంచకు బారకు టమల్లో పెద్దమ్మ టయ్యం టుయ్యం టుస్. నీవే గంట ఊపుకుంటే నేను చెప్పింది అలా చేయాలి. 1 2 3. మీ ఇంట్లోకి పిల్లి వచ్చింది. పిల్లి ఎట్లా పెడుతుంది? పాలు తాగేటప్పుడు మూతి ఎట్లా పెడుతుందా? నేను ఎట్లా చెప్తుంటే అట్లా చేయాలి. పిల్లి ఇప్పుడే ఇంట్లోకి వచ్చింది. పిల్లి ఇప్పుడే దొంగ పాలు చూసింది. తాగుతుంది ఉరుకుతుంది, పరిగెడుతుంది. గంట పట్టుకొని ఒకటే కొట్టుకో. పూజారికి గుళ్ళే పూజారి కొట్టుకుంటున్నారు, అది కొట్టుకుంటున్నది. చెల్లెలకి ఒకసారి గట్టి సఫర్. అగిపెట్ట గుగ్గిపెట్టి లవంగల ఆటకు చెంచకు బారకు టమల్ల పెద్దమ్మ టయ్యం టుయ్యం టుస్. చెల్లె గంట మొదలుపెట్టు. 1 2 3. బర్రె దుడ్డ కోసం వలుతుంది. చిన్న దుడ్డి వరుతుంది.
అది ఆవులాగా ఏడుస్తుంది, పిలుస్తుంది బర్రెను దుడ్డను. అంబా అబ్బా ఎందుకంటది బర్రె ఇప్పుడే మీ షేర్లకు వచ్చింది. బర్రెకి పాలు వింటున్నావు, పాలు ఎట్లా వింటున్నావు? పాలు వింటున్నావు బర్రెకు. నీ గంట గంట ఓపెనింగ్ వస్తలే, గంట ఓపెనింగ్ వస్తలే. గంట అయిపోయిందిరా. అగిపెట్టే గుగ్గిపెట్టే పోయి కొండి. కొండి వస్తుంది వస్తుంది, అందుకే దీని మోడి దీని అంతాడు. ఆగిపెట్టే గుగ్గిపెట్టే లవ టుయ్యం టుస్. మా అమ్మో 3000 రాయికి వచ్చిందమ్మా. 1 1 2 3 మేక మ్యావ్ మేక మ్యావ్ అంటది. మే అంటది. మా ఊళ్ళో మే అన్నది, మా జూన్ అన్నది, జూలై అన్నది. మేకకు మేత దొరకక గట్టిగా అరుస్తుంది, మే అంటది. గట్టిగా అరుస్తుంది. మే మేత దొరికింది మెల్లగా, దొరికినా మే అంటది. కూర్చుంటే మేత అంటది, నిలబడితే మేత. మేకు ముందు కూడా మే అంటది. అన్నిటికీ పోయా మొత్తం ఈయన మంచి చేసిన చెల్లె. గంట మాత్రం ఆపలేదురా. అందుకేనే నీకు నీ మొగడు 3000 రాయికి కుట్టించి. అగిపెట్టే గుగ్గిపెట్టే లవంగ లాట మా ఆర్మీకి వచ్చింది. మరి కుక్కుండదా ఇంట్లో? వీళ్ళు అంటే జర్ర పెద్ద ఏజోళ్ళు ఏదో చేసిండ్రు. కుక్క ఒక్కొక్క మూమెంట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లు ఇస్తా నీ ముఖంలో అట్లా ఎక్స్ప్రెషన్ కనబడ. 1 2 3 గంట మొదలుపెట్టు. పొద్దున్నే లేస్తుంది కుక్క నిద్రలోకి వెళ్ళి, గంట ఆగొద్దు. కుక్క లేస్తుంది, దులుపుకుంటుంది, గుమ్మంతా దులుపుకుంటుంది, అక్కడిక్కడ చూస్తుంది. అప్పుడే ఒక అట్ల వెళ్ళి ఇంకో కుక్క పోతుంది, కుక్కను చూసి గట్టిగా మొరుగుతుంది. అప్పుడే ఆకలైంది. సూపర్ చెల్లె. అమ్మా అమ్మో అమ్మ అనగానే గంట ఊపుతుంది. మొగన్ని నిద్ర లేపాలన్నా గంట ఎక్కువ ఊపుతుంది అని ఇంట్లో మన దగ్గరికి పోయి లేపితే ఎక్కడ తిరుగుతాడా అని గంట ఎక్కువ ఊపితే అమ్మో ఇది లేచినట్టు భయానికన్నా లేస్తాడు. అది ఆడ పులి రా నువ్వు. 1 2 3 మొదలు పెట్టిన గంట పులి లేచింది, అయిపోయింది. మొగన్ని చూసింది పులి, మొగన్ని చూసింది, మొగడా లేవన్నది. దాని మాటలు రావు కదా, మోడాలేవని ఎట్లా అంటది. ఇది చాలా తెలివిగల పులి, మాట్లాడుతుందా లేదా అనుకున్నా, దొరుకుతుందా అనుకున్నా. గాండ్రిస్తుంది, గాండ్రిస్తుంది. బాగా చేసి ఆడుకున్నాం, పాడుకున్నాం, నవ్వుకున్నాం. కానీ తన మనసులో తను దాచుకొని బాధపడే ఒక విషయం ఉంటుంది ఎవరికైనా. నా జీవితంలో బాగా బాధపడ్డ సమయం ఇది అనేది ఏదన్నా ఉందా బిడ్డ? నీకేమన్నా ఉందా? ఏం లేదా? భగవంతుడు చల్లగా నీకు చెల్లె. ఒకసారి కరెంట్ షాక్ వచ్చి మళ్ళీ సీరియస్ అయ్యి మంచిగా అయినా. అది నా జీవితంలో మళ్ళీ నా అట్లాంటి ఎవరికి కరెంట్ షాక్ రావద్దు, అట్లా జాగ్రత్తగా ఉండాలని. ఎప్పుడు వచ్చిందిరా? ఒక 5 సంవత్సరాల కింద. 5 సంవత్సరాల కింద. నా ఏం బతికినవు చెల్లె, అట్లా మళ్ళీ జన్మించింది. చెల్లె నీకేమన్నా? మా అమ్మకి కాళ్ళ నొప్పులు బాగా వచ్చేసి కింద పడిపోయింది, ఇంకా లేవలేదు. అవి తినడానికి కానీ తిందామంటే తినడానికి రాదు, నోరు చేదు, ఏది తిన్నా చేదు, నొప్పులతో భరించి ఎన్ని హాస్పిటల్ చూపించినా కూడా తగ్గలేదు. డబ్బులు బాగా పెట్టినాం. ఆమె అవస్థ చూస్తే మళ్ళీ దేవుడా ఇలాంటి అవస్థ ఇంకెవ్వరికి రాకూడదని మస్తు బాధ.
మా అమ్మ చనిపోయిన రోజు కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఏ తల్లి అయినా తన కళ్ళ ముందు బాధపడిపోతే ఏ కూతురికైనా బాధనే. ఆ బాధ ఏ తల్లికి రావద్దు. తల్లి చచ్చిపోతే అందరూ చచ్చిపోతాం, మనం చచ్చిపోయాం మధ్యలో సావాలి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఆ అవస్థ ఎవరికి రావద్దు భగవంత. నా భర్త ఆర్మీలో ఉన్నాడు. అప్పుడు ఒకసారి ఎమర్జెన్సీ అయింది, ఆపరేషన్ అయింది. ఏమైంది? ప్యాంక్రెటిస్ ప్రాబ్లం వచ్చింది తనకి, సరిగ్గా తినక. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. 1 month 2 months వరకు చాలా. తర్వాత కోలుకున్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వు అట్లా బాధపడేది చెల్ల. సుందరి నాకు పిడిసి వచ్చేది, బాగా బాధపడేది, ఆడంటే ఆడపడేదాన్ని. ఎన్నేళ్ళ నుంచే అంటే 20 ఏళ్ళు అప్పుడు గర్భవతి అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడైతే చాలా బాధపడ్డా, బట్టలు అవి ఉండేది లేదు పడిపోతే. మా భర్త మాత్రం వదిలేయకుండా నన్ను జాగ్రత్తగా కాపాడాడు. నీ మోహన్ పేరు ఏం పేరు అంటివి? శ్రీనివాసరావు. నీ మోహన్కి చప్పట్లు. చెల్లె నీకేమన్నా చెల్లె? మా నాన్న నా పెళ్ళి టయానికి కరెక్ట్ బోరు దెబ్బ తాకి ఇట్లా పైకి పోయి కింద పడిపోయి మొత్తం కోమలకు పోయిండు. కరెక్ట్ నా పెళ్ళి 2 days. టయాన కాళ్ళు గడిగే వాళ్ళు లేరు. అప్పుడు మా నాన్న గడిగే కాళ్ళు మా అన్న వదిన గడిగిండు. పర్వాలేదు, మా నాన్న ఇప్పుడు బాగున్నాడు, సంతోషం. కాదు, పెళ్ళి 2 రోజులు ఉండనంగా ఇది జరిగింది. ఇది జరిగింది. ఇంకా బతికడు అనుకున్నాం, సీరియస్ అని చెప్పిండ్రు. ఇక ఎమర్జెన్సీ పెళ్లి కావాలంటే అప్పటిదప్పుడు దండలు మార్చుకున్నాం అంతే. అసలు ఆ పెళ్లి ఊహించుకుంటేనే చనిపోతాడు అనుకున్నాయనే బతికిండు, సంతోషం. చెల్లె మీ నాయన ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటాడు, ఏం టెన్షన్ వాడకు. రీసెంట్లీ 5 months అయింది, మాకు యాక్సిడెంట్ అయింది. ఎవరికే? మాకే. నేను మా ఆయన మా చిన్న పాప ఊరు వెళ్తున్నాం అనంతపూర్. కారు 3 పల్టీలు కొట్టింది, టైర్ బ్లాస్ట్ అయ్యి. కారు 3 పల్టీలు కొట్టిందా? ఇంకా అప్పటి నుంచి నాకు నడుముకి కొంచెం 3 months బెడ్ రెస్ట్ ఇచ్చినారు. కానీ అక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళంతా వచ్చి స్టడీ చేసి కారు మమ్మల్ని అందరినీ బయటకు లాగినారు. ఇంకా కాదు చెల్లె, 3 పల్టీలు కారు కొట్టినా నువ్వు ఇంత బాగా, ఎవరికి ఏం కాలే? చిన్న చిన్న దెబ్బలు దాకినాయి, చిన్నవి దాకినాయి. చెల్లె నీకు భగవంతుడు ఉండడే, ఇక నుంచి నీకు ఏం కాదు చెల్లె, ఎప్పుడు ఏం కాదు నీ జీవితంలో. నాకు ఎంగేజ్మెంట్ అవ్వగానే 1 నెల ముందు చిన్న కురుపు వచ్చింది ఇక్కడ. ఆ కురుపు చాలా ట్రీట్మెంట్ తోటి క్యాన్సర్ గడ్డనేమో అని అమెరికాకు కూడా పంపించారు. అమెరికాకు పంపించారు. 1 నెల రోజులు ఉంది పెళ్ళి. అప్పుడు నేను ఎవరి కోసం ఏడ్చిన, మా ఆయన కోసం ఏడ్చిన. ఒక కొత్త మనిషి నా జీవితంలోకి వచ్చిండు, తను బాధపడతాడేమో నాకేమన్నా అయితే, అది మర్చిపోని సంఘటన. అసలు చెల్లె ఏం కాదు, చూసినావా, ఒక్కతే పెద్ద మనిషి లేక లోపల కుమిలిపోయింది. అదే ఆ బాధ ఎవరికి రావద్దు. అరే వామ్మ 3 వందాలు ఇస్తా మద్దాల రైకరిస్తా రావే పిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రావే. ఇప్పుడు వాడుకుంటా నువ్వు నీ మోడు రోజు వాడుకుంటాం. మరి మీకేమన్నా అటువంటి సందర్భం వచ్చిందా? మొన్న అమ్మకు 10వ నెలల అసలు 3 గంటల సేపు క్యాలు తప్పి చనిపోయింది అని అనుకున్నాం అందరం. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇక మళ్ళీ 3 గంటల సేపు అసలు క్యాలు లేదు, చనిపోయింది అనుకున్నాం. మళ్ళీ భక్తి వచ్చింది. 3 గంటలు పలకలేదు, చచ్చిపోయిందని మళ్ళీ వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటాం. అమ్మ తల్లి, మీ అమ్మకు పునర్జన్మనే. మరి నేను ఆడిపించిన పాడిపించిన ఎట్లా అనిపిస్తున్నారా మీకు? నిజంగా చెప్పురి అమ్మా. ఓ పిల్లలు, నాకు కాలు తిమ్మురు వాటి నిర్జర లేతంరా. మా స్టూడియో 1 తరపున, ఈ కొమరక్క తరపున ఏదో ఇల్లు తిరుగుతా కాబట్టి నాకు దోసింది ఆడవీళ్ళకు కానుక సారా, పుట్టింటి సారీ అనుకోండి. స్టూడియో 1 మీకు పుట్టిల్లు, పుట్టింటి సారీ అనుకోండి. నేను బొట్టు పెట్టి ఒక చీర పెడతా బిడ్డ. మా ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి, కొమరక్క తరపు నుంచి మా సుందరికి వామ్మ. ఇక గాడిదాకా గిట్ల సినిమాలలో నడుస్తారు కదా చీరలు వేసుకొని, నా దప్పదా
అరే వాయమ్మ చల్లగా బతుకుండి మొగలతో మంచి సంసారాలు చేసుకొని పిల్లలు మొగలు మంచిగా ఉండుర్రి. ఏం చేస్తున్నావు అయ్యా? మీ ఇళ్ళకి కూడా వస్తా, మీ ఊరికి కూడా వస్తా, మీతోటి కూడా ముచ్చట పెడతా. కానీ రోజు స్టూడియో వన్ చూస్తూనే ఉండుండ్రి. టీవీలో చూడని వాళ్ళు యూట్యూబ్లోకి పోయి స్టూడియో వన్లో కుమరక ముచ్చట్లు అంటాను కొట్టి అందులో చూడుండ్రి. ఇంకేంటి అంటే ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటిని ఫాలో కానీ మంచిగా చూడండి, మంచిగా ఉండ్రి. ఏం చెబుతున్నా